బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో విజయం సాధించడమే లక్ష్యంగా ఈరోజు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో విజయ సంకల్ప సమావేశం నిర్వహించుకుంది. ఈ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, ఈ అర్బన్ పోలింగ్ ఏదైతే ఉందో అర్బన్ ఎలక్షన్స్లో ఎట్లాంటి విజయం సాధించబోతా ఉన్నారు అనేది మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సరే, ఎట్లాంటి వ్యూహంలో ఉంచబోతా ఉన్నారు, ఈ అర్బన్ పోలింగ్ ఏదైతే ఉందో దీని మీద మీరు పట్టు సాధించే అవకాశం ఉందా, ఎన్ని మేయర్లు ఎన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గెలవబోతా ఉంది బీజేపీ? భారతీయ జనతా పార్టీ అత్యధికమైన యొక్క స్థానాల్లో గెలవబోతున్నది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం ఉంది. దేశంలో ఎన్నిక ఏదైనా గెలుపు భారతీయ జనతా పార్టీదే. అది మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, ఢిల్లీ కానీ ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. ముఖ్యంగా తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెట్టుకునే యొక్క ఆశలు ప్రజలందరికీ కూడా అడియాశలు అయిపోయినాయి. చెప్పిన ఒక్క మాట కూడా నెరవేర్చలేకపోయినలు. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ఏ మోసం చేసిందంటే దానికి రెట్టింపు మోసం కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఒకసారి భారతీయ జనతా పార్టీని చూద్దాం. ఎందుకంటే మున్సిపాలిటీలకు అన్నిటికీ కూడా నిధులు వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచే. ఇవాళ అభివృద్ధి జరుగుతుందంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారానే. ఇంకా భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇంకెక్కువ ఉపయోగం ఉంటుందనేది వాళ్ళ ప్రజలు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అవినీతిమయమైపోయినాయి. గత 40-50 సంవత్సరాల నుంచి ఈ రెండు పార్టీలు పరిపాలన చేసినప్పుడు ఎప్పుడు చూసినా కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం వాళ్ళ స్వప్రయోజనాల మీదనే దృష్టి పెట్టారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఎక్కడ గెలిస్తే అక్కడ అభివృద్ధి అనేది కనిపిస్తున్నది. ఒక్కసారి బీజేపీకి ఓటేద్దామనే ఒక ఆలోచనతో వాళ్ళ తెలంగాణ ప్రజలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ సన్నాహక సమావేశం నిర్వహించింది. విజయ సంకల్ప సభ అనే పేరుతోని ఈరోజు అత్యధికమైన యొక్క నాయకులు ఈ సమావేశానికి వచ్చారు. ఎంతో ఉత్సాహం కనిపిస్తున్నది. మంచి రిజల్ట్స్ ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాబోతున్నది. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ వర్సెస్ మీకు ఏ పార్టీ పోటీ? ఇవాళ భారతీయ జనతా పార్టీకి మిగతా అన్ని పార్టీలు కలిపి ఒకటవుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ, మజ్లిస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ అవన్నీ ఒకటే. ఏ రూపంలో ఉన్నా ఎక్కడున్నా ఆ మూడు పార్టీలు ఒకటే. ఇవాళ మూడిటికి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేక చోట్ల గెలుస్తుందనే ఉద్దేశంతోనే ఇవాళ ఆ పార్టీలు ఒకటైతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒకటైనప్పటికీ కూడా ఇవాళ గెలుపు భారతీయ జనతా పార్టీదే. ఇవాళ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలనేది కూడా ఇవాళ ప్రజలు స్పష్టంగా ఆలోచన చేస్తున్నారు. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేసుకుంటా మమ్మల్ని అంటా ఉన్నారని ఓవైసీ నుంచి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. సార్, ఏం చెప్తారు కౌంటర్? ఇప్పుడు ఓవైసీ కానీ, మజ్లిస్ పార్టీ కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంతకంటే ఏం మాట్లాడతారు? సిగ్గుండాలి, వాళ్ళకి ఏమైనా లజ్జ ఉండాలి. ఇవాళ హిందూ దేవాలయాలపైన, హిందువులపైన, హిందూ యొక్క పవిత్ర స్థలాలను అపవిత్రం చేస్తూ ఉంటే ఇవాళ ఖండించలేని ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఎంతకైనా కక్కుర్తిపడే ఆ పార్టీలు ఇవాళ అంతకంటే ఏం మాట్లాడతాయి అంటున్నా. ఇవాళ హిందువులకు ఎప్పుడు కూడా ఇంకొకరిని కించపరచడం కానీ, ఇంకొకరిని అవమానపరచడం కానీ అలవాట్లేదు. తమ ప్రార్థనాలయపైన ఎక్కడైతే ఇవాళ ఇటువంటి యొక్క అపవిత్ర కార్యక్రమాలు చేస్తున్నారో దాన్ని తప్పక ఎదుర్కొంటాం. ఇవాళ హిందువులందరూ కూడా ఒకటైతున్నారు. ఈ పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని, ఈ పార్టీలు చేస్తున్న యొక్క అనుసరిస్తున్న విధానాల్ని కూడా ఇవాళ వ్యతిరేకించే యొక్క ఆలోచనతోనే ఈరోజు హిందువులందరూ కూడా ఉన్నారు. జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్ చేయడం బీజేపీ స్టాండ్ ఏంటి? బీజేపీ అనుకూలమా ప్రతికూలమా ఏంటి? 3 కార్పొరేషన్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఒకవైపు ఒక కార్పొరేషన్నే సరిగా చేయలేంది, ఇవాళ 3 కార్పొరేషన్లు చేసి దాన్ని విభజన కూడా సక్రమంగా పార్టీల యొక్క ఆలోచన తీసుకోకుండా చేయడం ఏదైతున్నదో ఇది సరైనది కాదనేది చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ ప్రజాక్షేత్రంలోనే తెలుసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతున్నది. మున్సిపల్ ఎన్నికలకు, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ సమరశంకం పూరించిందని చెప్పవచ్చు. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్లో విజయ సంకల్ప సమావేశం నిర్వహించుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నాయకులు సంగప్ప మనతో పట్టినారు. నమస్తే. ఏం జరగబోతోంది ఈసారి? మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధించుకోబోతా ఉంది బీజేపీ? ఎన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతా ఉంది? అత్యధిక మున్సిపాలిటీలు, అత్యధిక కార్పొరేషన్లను బీజేపీ ఖచ్చితంగా గెలుచుకోబోతుంది. మీరు చూసినారు, తాజాగా వెలువడ్డటువంటి మహారాష్ట్ర మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్లో బీజేపీ ఏ విధంగా విజయఢంకా మోగించిందో. అది మహారాష్ట్ర ఎంతో దూరంలో జస్ట్ మనకు ఆనుకొని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు, అత్యధిక కార్పొరేషన్లు మేము గెలవబోతున్నాం. ప్రజలకి బీఆర్ఎస్ పైన అయితే ఏమాత్రం ఇది లేదు. వాళ్ళు బీఆర్ఎస్ ఉందా లేదా అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ప్రజలందరూ కూడా గ్రామాల్లో మనం చూసాం, మొన్న చాలా చోట్ల
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులందరూ ఓడించారు. మా బీజేపీకి చాలా చోట్ల కూడా మేము ఊహించని స్థాయిలో మాకు రిజల్ట్ వచ్చింది. సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా అర్బన్లో అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తర్వాత విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు. సో వీళ్ళందరూ ఖచ్చితంగా ఈసారి బీజేపీని గెలిపించాలని నిర్ణయంతో ఉన్నారు. బీజేపీ గెలిస్తేనే అర్బన్లో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో లేదా కార్పొరేషన్లలో అభివృద్ధి జరుగుతున్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఏ పార్టీతో పోటీ ఉండబోతుంది మీకు? అధికార కాంగ్రెస్ పార్టీతోనా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతోనా? ఆబ్వియస్లీ అధికార పార్టీతోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. తర్వాత వాళ్ళకు చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకుంటారో మేమే తోపు అనుకుంటారు. కానీ ఎంత వాళ్ళు తోపు అనుకున్నా కూడా మా కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలో పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ లేదు. బీజేపీ ఇప్పుడు బాగా పెరుగుతుంది. బీఆర్ఎస్ క్రమంగా కనుమరుగవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీజేపీ మంచి మెజార్టీ సాధించబోతుంది. తెలంగాణ ప్రజలు చూస్తారు. అది ఈరోజు సమావేశంలో ఎట్లాంటి వ్యూహాలు అవలంబించాలని పార్టీ అధినాయకత్వం మీకు అందరూ చెప్పింది? మీరు ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతాం? మీరు వ్యూహాలు అంటారు కాబట్టి ఆ వ్యూహాలు జాగ్రత్తగానే ఉండాలా, రహస్యంగానే ఉండాలా. అయితే బీజేపీ సైద్ధాంతికమైన పార్టీ. బీజేపీకి ఒక పద్ధతి ఉంటుంది. సో మా సైద్ధాంతికంగా 80% మెజార్టీ ఓటర్లు అయినటువంటి హిందువుల గురించి ఆలోచించేటువంటి పార్టీ ఏకైక పార్టీ. మీకు తెలుసు, మామూలుగానే మీరు ఎప్పుడు మాట్లాడితే కూడా అర్బన్ అనగానే బీజేపీ అంటుంటారు అందరు కూడా. మేము గ్రామీణ ఓటర్లనే ఎక్కువ సాధించుకున్నాం. ఇంకా ఈ అర్బన్ అయితే మాకు పెద్ద ఇష్యూ కాదు. ఖచ్చితంగా మేము మంచి లీడ్తో గెలవబోతున్నాం. కాకపోతే వ్యూహాలంటే మా వ్యూహాలు మాకున్నాయి. మాకు ఒకటే వ్యూహం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. వాళ్ళు చెప్పిన 420 హామీలు అమలు చేయలేదు. సో కాంగ్రెస్ యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపుతాం. కాంగ్రెస్ చేసిన దుర్మార్గాన్ని ఎత్తి చూపుతాం. ముఖ్యంగా మీరు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ ఈ మధ్యలో ఎక్కడ పోయినా కూడా గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. దేవాలయాల్లో వచ్చి వేరే అన్న మతస్థులు వచ్చి అంతా గలీజ్ చేసిపోతున్నారు. దానికి ఏమైనా అంటే ఈ పోలీసులు చెప్పేది ఏంటంటే వాడు పిచ్చోడు అని చెప్పి. ఆ పిచ్చోడికి కేవలం హిందూ దేవాలయాలు ఎందుకు దొరుకుతున్నాయి? మరి వాళ్ళ సొంత మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఎందుకు కనిపిస్తలేవు వానికి పిచ్చోడికి? ఆ పిచ్చోడు ఎప్పుడు ఇటువైపు వస్తాడా? కాబట్టి అన్ని పట్టణాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్లో, నగరాల్లో ఉన్నటువంటి హిందూ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ఎందుకు హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇట్లనే ఉపేక్షిస్తూ పోతే ఏదో ఒక రోజు బంగ్లాదేశ్, పాకిస్తాన్ పరిస్థితి ఇక్కడ వస్తున్న విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకే ఖచ్చితంగా ఈసారి ధర్మాన్ని కాపాడే పార్టీకి వాళ్ళు ఓటేస్తారు. ఈ దేవాలయాల దాడులకు సంబంధించి దీని వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నాయని ఓవైసీ నుంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? ఓవైసీ కానీ కాంగ్రెస్ వల్ల కానీ వాళ్ళకి హిందూ ధర్మం గురించి, హిందూ మతం గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఓవైసీ ధర్మం ఏంది? నీ మతాన్ని నమ్మనోడిని నరికి చంపు అని చెప్తాడు ఆయన మతం. నీ మతాన్ని నమ్మనోడు కాఫీర్ అని చెప్తుంది ఆయన మతం. మా హిందూ ధర్మం అట్లా చెప్పది, హిందూ మతం అట్లా చెప్పది. హిందూ మతం సర్వే జనా సుఖినో భవంతు అంటది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి మతం హిందూ మతం. వాళ్ళు చేసిన దాన్ని బయటపడుతుందో అని చెప్పి ఆయన కావాలని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి కాంగ్రెస్ పార్టీ వంత వాడుతుంది. కానీ ప్రజలకు అర్థమైంది కదా, ప్రజలు చెప్తారు, ఇప్పుడు చెప్తారు.